నమస్తే మేడం. నమస్తే మేడం. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు స్వాగతం మేడం. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరి నుంచి వచ్చారో ఊరి పేరు, మీరు ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తున్నారు, మీ ధ్యాన జీవితం, ధ్యానం ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం ప్రేక్షకులకు చెప్పండి మేడం. తిరుపతిపురం అని నా పేరు. మా ఊరి పేరు తిరుపతిపురం. నా పేరు రాణి. అలాగే నేను 2012 సంవత్సరంలో ధ్యానంలోకి నేను అప్పటికి బయటకు వెళ్ళేదాన్ని కదా. మా హస్బెండ్ చనిపోయారు. తర్వాత పిల్లలు అమ్మమ్మ గారు ఊరు వెళ్తే వాళ్ళు పత్రిక సార్ వచ్చారు చెప్పడానికి. అక్కడ మేము విన్నాము. అందుకు జీవహింస చేయకూడదంటే నీసు తింటే ఆత్మలన్నీ మన చుట్టూ ఉంటాయంటే అప్పుడు ఆ రోజు కరెక్ట్గా వాళ్ళు ఊరి నుంచి వచ్చాక ఆ రోజు మేము నీసు వండాము. నీసు వండితే వాళ్ళు తినలేదు. పచ్చడి వేసుకుని తిన్నారు మా పిల్లలు. స్టార్టింగ్ ఫస్ట్ మా పిల్లలు మానేస్తారు, మా అబ్బాయి మా అమ్మాయి. తర్వాత మేము ఊళ్ళో క్లాసులు చెప్పారు మాకు. ఒక 41 రోజు క్లాసులు జరిగినాయి శివలింగంలో. అప్పటికి మా హస్బెండ్ చనిపోయారు. 3వ నెలన చనిపోయి మేము బయటకు వెళ్ళేదాన్ని కాదు. అయితే మా అమ్మగారు వెళ్ళేవారు అక్కడ 41 రోజు క్లాస్కి శివలింగంలోకి. అక్కడ ఏం జరిగిందో క్లాస్ అంతా విని నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఆ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు చిన్న పుస్తకం ఇచ్చారు. మాంసాహారం తింటే దాని విలువ ఏంటి, తినకపోతే ఏంటి లాభాలు. ఆ చిన్న బుక్ చదివేసరికి నాకు చాలా విరక్తి వచ్చేసింది. అప్పుడు ఇంకా అప్పటి నుంచే నీసు తినడం మానేసింది. నీసు తినడం మానేసినాక సాకారుగా ఉన్న దాని నుంచి స్టార్టింగ్ నెగిటివ్గా ఉండడం తగ్గింది. ఎక్కువ ఆలోచనలు ఉండి, ఇదివరకు చాలా ఎక్కువ కోపం ఉండేది. కొంచెం ఎక్కువగా ఆలోచనలు ఉండి చాలా ఇబ్బందులుగా ఎక్కువగా చాలా ఉండేది. దీంట్లోకి వచ్చాక నేను చాలా ఆనందంగా ఉంటున్నాను. పిల్లలకి ధ్యానం వల్ల చాలా హెల్ప్ కూడా జరిగింది. మా పిల్లలకి ధ్యానం ద్వారాగానే మా మా అమ్మాయికి మా అమ్మాయికి చదువుకి హెల్ప్ జరిగింది. 41 రోజు నేను ధ్యానంలో కూర్చున్నాను. రోజు 2 గంటలు, నైట్ 2 గంటలు, పగలు 2 గంటలు. అలా ధ్యానంలో 41 రోజు కూర్చునేసరికి మా అమ్మాయికి హెల్ప్ జరిగింది. మనీ హెల్ప్ చేశారు చదువుకోవడానికి. అలాగే ధ్యానంలోకి వచ్చినాక చాలా ప్రతిదీ ఇంకా చాలా ఆనందం. ఎక్కువగా ఇంకా టెన్షన్ ఉండేది కాదు. ఏదైనా అనుకుంటే అది వెంటనే జరిగిపోయేది. ధ్యానంలో అనుకుని కూర్చుంటే ఏదైనా కొంచెం మనసులో అనుకునేసరికి అది క్షణాల్లో ఆటోమేటిక్గా వచ్చేసింది. దానివల్ల చాలా చాలా ఇదివరకు సఫర్ వేరు, ఈ ధ్యానంలోకి వచ్చాక చాలా ఫ్రీగా ఉంది. చాలా ఆనందంగా కూడా ఉంది. పిల్లలు కూడా చాలా అద్భుతంగా వాళ్ళ ఎదుగుదల కూడా చాలా బాగుంది. మా ఫ్యామిలీ అంతా, మా అమ్మగారు మా నాన్నగారు కూడా మానేస్తారు. మాతో పాటు వాళ్ళు కూడా మొత్తం ఫ్యామిలీ అంతా వెజిటేరియన్, నాన్ వెజ్ తింటారు సార్. మీ బంధువులందరికీ ధ్యానం నేర్పారా మేడం? అంటే వాళ్ళు చెప్పడం వరకు మేము చెప్పామండి. కానీ మా అన్నయ్యలు వాళ్ళకి అంత ఎక్కలేదండి. బలమైంది నీసు మానేత్వం వేరే నీసు తినుకోకుండా అసలు గుడ్డుగా నాకు మానేసిన వాళ్ళు వినలేదండి. వాళ్ళు వినకపోతే ఇంకా చెప్పి మనం ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళే మానేస్తారని నేను చెప్పడం మానేసాను. వాళ్ళంతటి వాళ్ళు. అలాగే నాకు మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా నీసు తినాలని గుడ్డు అన్నీ పెట్టేవారండి. కానీ నేను ముట్టుకునేదాన్ని కాదు. అంతా భారం అంతా ఆ గురువులందరి మీదను, సూర్యభగవాన్ మీద భారం వేసండి. అలా హాస్పిటల్లో 3 రోజులు ఆక్సిజన్ పెడితే కానీ నాకు ఊపిరి అందలేదండి. అప్పుడు ధ్యాన యోగులందరినీ ధ్యానం చేసుకుంటా మా అబ్బాయి మా అమ్మాయిని వాట్సాప్లో గ్రూప్లో పెట్టి ధ్యానం చేయించి, మా మామయ్య గారు కూడా గ్రూప్లో మెడిటేషన్ చేయించి, మళ్ళీ హాస్పిటల్కి రికమెండేషన్ చేయించి అవన్నీ మా అన్నయ్య కూడా తీసుకొచ్చి హెల్ప్ చేసి, మా పిల్లలు కూడా 1 పాయింట్ వస్తే వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ట్రీట్మెంట్ చేయించుకున్నాను. 1 రోజులు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేయించుకుని తిరిగి వచ్చానండి. నాకు ధ్యానం శక్తి వల్ల నేను చాలా కోలుకున్నాను. ఇంటికి వచ్చాక కూడా అలాగే కంటిన్యూగా 3 నెలలు అలా ధ్యానం చేసుకుంటా కోలుకున్నాను. అప్పుడు కూడా గుడ్డు తిను అనేవారు కానీ ఇంట్లో వాళ్ళు కానీ తెలియలేదు. మా పిల్లలకి రోజు పెట్టేవారంట కానీ మా అన్నయ్యలు, కానీ వీళ్ళు తెలియకుండా పాడేసేవారంట. ఇంకా వాళ్ళకి చెప్పడం వింటలేదని ఇంకా వాళ్ళు పంపిస్తే పాడేసేవారంట చెప్పకుండా. ఇంకా వీళ్ళు చెప్తుంటే వింటలేదని ఇంకా పంపించి పాడేస్తూ ఉండేవారు, తినేవారు కదండి. అలా జరిగింది మేడం. ఆ జంతు బలి పాపం కదా మేడం. మీరు ధ్యానం ముందు జంతు బలి ఏమైనా చేశారా మేడం?
జంతువులు అంటే చేసేవాళ్ళం అండి. అందులో మేము వచ్చిన 3 నెలలకేని మేము తినేవాళ్ళం కాదు కానండి. మా అన్నయ్య వాళ్ళ వైఫ్కి చేయడం రాదని ఒకరోజు తీసుకొచ్చారండి చేపలు. బతుకున్న చేపలను తీసుకొస్తే వాటిని చంపి మా అన్నయ్య మా అమ్మ గారు నేను వెళ్ళి చేసి వచ్చేవాళ్ళం అండి. చేసి వస్తే ఒకరోజు బతుకున్నవి తీసుకొస్తే వాడు చంపితే అప్పటికి ధ్యానం స్టార్టింగ్ అండి 2 నెలలు అవుతుందండి. అయితే ఆ ఎనర్జీ శక్తి వల్ల వాళ్ళ చేతిలో చచ్చిపోయినట్టు ఉండేదండి. నా చేతిలోకి వచ్చేసరికి అది పాపం గిలగలా కొట్టుకుని నా ఎనర్జీ శక్తి వల్ల బతికిదండి అది. ఒకేసారి ఆ షాక్ కొట్టినట్టుగా నా హార్ట్ నా హార్ట్కి కొట్టినట్టుగా అనిపించిందండి, కరెంట్ షాక్ కొట్టినట్టు. అప్పుడు నేను దాన్ని కింద పడేసి నేను ఇంక ఈ రోజు మొదలెట్టి నేను చేయను, చేసుకుని తింటే తిని నువ్వని మేము అసలు ఇంక ఈ రోజు నుంచి ముట్టుకోము, చేయడానికి రామని వదిలేస్తామని. ఓకే, అంటే అమ్మవారికి కోళ్ళు మేకలు గొర్రెలు బలి ఇస్తారు కదా మేడం? మూర్ఖత్వంతో ఇస్తారని తెలియకండి, అజ్ఞానంలో ఉండి అది అసలు చాలా రాంగ్ అండి, చాలా తప్పండి. ఎందుకంటే మనం ఎలా నివసిస్తున్నామో ఆ జీవి కూడా ఇది ప్రకృతి నుండి అది కూడా అనుభవం తీసుకోవడానికి వస్తుందండి భూమి మీదకి ప్రతిదీ. అంటే మనుషులే పుట్టించారు మేడం జీవుల్ని, భగవంతుడు పుట్టించారంటారా? సృష్టింపబడ్డదండి, ఆయనే సృష్టించాడు ప్రతి జీవిని. ఆయన సృష్టించలేనిది ఏది జరగదు కదండి. ఓకే, మనిషినైనా జీవినైనా ఒక చెట్టు అయినా పుట్టనైనా ఏదైనా ఏ జీవి. మరి మనిషి ఎందుకు చంపు తింటున్నాడు మేడం? అది ఇది వరకు అడవిలో ఉండే కొంచెం చాలా మృగాలుగా ఉండేవారంటే మానవుడు. ఎందుకంటే రాక్షస తత్వంలో ఉండి ఏది తినాలో వాళ్ళకి తెలిసేది కదండి. కొంచెం ఇంకా ఏ ఆహారం తినాలో తెలియక వాళ్ళకి జీవిని చంపి కాల్చుకొని అలా తినేవారండి. అదే కంటెంట్గా ఆచారంగా అలాగా కంటిన్యూగా అదే వారసత్వంగా అయిపోయిందండి. మీరు ఇప్పుడు శాకాహార ర్యాలీలు చేస్తున్నారు మేడం? చేస్తాము. ఎన్ని ర్యాలీలు చేశారు మేడం? మేము మొన్నే ఫస్ట్ టైము నిరుడి రోజుల్లో తణుకు శాకాహార ర్యాలీకి వెళ్ళామండి. ఇప్పుడు మళ్ళీ మా అత్తిల్లో చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. ర్యాలీలు చేస్తుంటే ఎట్లా ఉంది మేడం మీకు? చాలా అద్భుతంగా ఉంటుందండి శక్తి. ఓకే, మీరు పుస్తకాలు చదువుతూ ఉంటారు మేడం? చదువుతాను. ఎన్ని పుస్తకాలు చదివారు మేడం? ధ్యాన బుక్కులు చాలా చదివానండి. అలాగే ధ్యాన జగత్కి సంబంధించిన అన్నీ చదివాను, అన్నీ తెలుసుకున్నాను. కొన్ని రామతా బుక్కులు ఇవన్నీ చదువుకున్నాను. భగవద్గీత చదివారు మేడం? భగవద్గీత అంటే మామూలుగా చదువుతానండి, దానికి అర్థాలు తెలుసుకొని అంత క్లారిటీగా నాకు అంత భగవద్గీత రాదు. ధ్యాన అనుభవాలు మీకు మూడో నెత్తం అనుభవాలు ఏమైనా ఉన్నాయా మేడం? ఈ మధ్యనే ఓపెన్ అయింది. ఓకే, ఏమన్నా దేవుళ్ళు దేవతలను చూసారా? గురువుల్ని ఎప్పుడో స్టార్టింగ్లోనే దర్శనం చేసుకున్నాను. ఫస్టే జీసస్ గొర్రెపిల్లతో సంఖలో ఉండి ఆయన దర్శనం ఇచ్చారండి. తర్వాత ఈశ్వరుడు తెలుపు లింగం, నలుపు లింగం, మళ్ళీ నెక్స్ట్ ఒక కోయవాడి రూపంలో నా ముందుకు వచ్చి నేను రోజు 2 గంటలు ధ్యానం చేసేదానండి. ఎందుకంటే ఒకరోజు మా ఊర్లో బాబా గుడికి పూజలు చేసేవారండి. పొద్దుట మొదలెట్టి 3 దాకా ఏమీ తినకుండా గో పూజని చేసేవారండి. ఎప్పుడు ఆషాఢానికి చేస్తారండి ఊరంతా తిరిగి. అయితే నేను అప్పుడు స్టార్టింగ్ కొత్త కదా పూజలుకి అప్పుడు బాబాని అనుకున్నాను నేను. వాళ్ళు పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నారు కదా, ఉపవాసం ఉండి అలాగా పూజలు చేస్తున్నారు కదా, నేను చక్కగా మంచిగా టిఫిన్ చేసి స్నానాలు అయిపోయి మంచిగా పిరమిడ్ కిందకి వచ్చేసి ధ్యానం చేస్తున్నాను కదా, ధ్యానానికి పూజకి తేడా ఏంటో ఆ బాబాని చూపించమన్నాను. చూపించమంటే ఆయన గర్భగుడి దారబంధం పట్టుకుని ఎరుపు గులాబీ పూలు దండు తట్టి నా ముందుకు వచ్చి నుంచున్నారండి. అదే సత్యమని తెలిసిందండి అప్పుడు. పూజల కన్నా అది ధ్యానం సత్యమని అప్పుడు తెలిసిందండి. ఓకే, భగవద్గీతలో కృష్ణుడు గారు చెప్పాడు కానీ నీ ఆత్మ నువ్వే ఉద్ధరించుకోమని. మరి మీ ఆత్మ మీరు ఉద్ధరించుకుంటున్నారా? అవునండి, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఇంకా రమణ మహర్షి ఆ మౌనం గురించి ఏమన్నా మీకు తెలుసా మేడం? చదివారు ఏమన్నా పుస్తకాలు ఏమన్నా? చదివారండి. మౌనం ఉన్నారు ఎప్పుడన్నా? మౌనం అంటే నేను ఎక్కువగా మాట్లాడినండి, పర్టికులర్గా ఎక్కువగా అంటే రోజంతా మాట్లాడినాను. అవసరం ఉంటే మాట్లాడుతాను, అవసరం లేకపోతే మాట్లాడను. అంతవరకే అండి. అంటే ఈ మధ్య ఎక్కువ బాగా నాకు పౌర్ణానికి అమావాస్యకి ఇది 3 రోజుల ముందు 3 రోజుల తర్వాత ఎక్కువ ఎనర్జీ ఉండేదండి. కానీ ఈ మధ్యన 10 రోజుల ముందే వచ్చేస్తుంది, 10 రోజుల తర్వాత ఆ ఎనర్జీ ఉంటుంది. నాకు అప్పుడు పౌర్ణమి అమావాస్య దగ్గరకు వస్తుందని అబ్జర్వేషన్లోకి వస్తుంది. ఆ ఎనర్జీ ఫుల్గా వచ్చేస్తూ ఉంటుందండి. నాకు చాలా ఎనర్జీగా ఉంటుంది మరి బాడీ అండి. పత్రిసారిని కలిసారా మేడం మీరు? నేను అసలు పత్రిసారిని తణుకులో వచ్చినప్పుడు కలిసానండి ఒకసారి. ఓకే, సెకండ్ ఏమనిపించింది మేడం మీకు? ఏమనిపించి చాలా అప్పుడు అంతగా అదే కొత్త వలన మాకు అంతగా ఫస్ట్లో అంతగా తెలియదండి. తర్వాత మేము ఊళ్ళో క్లాసులో ఒక 2 రోజులు పెట్టుకున్నాడు. వాళ్ళ ఇంటి దగ్గర అప్పుడు ఆయన దర్శనం ఇచ్చారండి. ఆయన కలవకముందు
ఈయన గురువు అని అనుకున్నాను అప్పుడు కలిసి. అప్పటి వరకు ఆయన గురువు అని తెలియదండి నాకు. మీరు స్కూళ్ళు కాలేజీలు తిరిగి చెప్పారు మేడం ఏమన్నా? లేదండి, నేను అసలు ఇంట్లో నుంచి బయటికే రానండి. ఓకే. ఇంకా భవిష్యత్తులో శాఖాహార ప్రచారం బాగా చేయాలనుకుంటున్నారా? మన వంతు మనం సహకారం చేస్తామండి. ఇప్పుడు భూమాత నరక భూలోకం అయిపోయింది పత్రిసారి చెప్పారు, దీన్ని స్వర్గధామం చేద్దామా మేడం? చేద్దామండి మరి. భూమాత తల్లికి రుణం తీర్చుకుందామా? తీర్చుకోవాలి కదండి మరి. ఈ స్వర్గ మరి భూలోకం కోసం అమరీష్ పత్రిజీ బంగారు కళ, పిరమిడ్ ధ్యానులు బంగారు కళ, గాంధీజీ బంగారు కళ, సమస్త గురువులు బంగారు కళ నెరవేర్దాం మేడం. అవునండి, నెరవేరుతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. మరి ఇక్కడ వశిష్ఠ గౌతమ్ దగ్గర ఏర్పాట్లు, ధ్యానము, పిరమిడ్, భోజనాలు ఎట్లా ఉన్నాయి మేడం? చాలా అద్భుతంగా ఉన్నాయండి. చాలా బాగా అంతా చాలా బాగా క్రమశిక్షణగా చాలా బాగా జరుగుతుంది. ఓకే, మీకు ధన్యవాదాలు మేడం. మా అహింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అందరితో చేపించండి మేడం. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.